చెప్పాలి. క్రిస్మస్ అంటే కొత్త బట్టలా? క్రిస్మస్ అంటే పిండి వంటలా? క్రిస్మస్ అంటే ఇల్లు దులుపుకోవడమా? క్రిస్మస్ అంటే ఇల్లంతా కడుక్కోవడమా? కదా. క్రిస్మస్ అంటే ఏదో తెలుసా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కదా. దేవుడు ఎందుకు జన్మించుండు? దేవుడు ఎందుకు జన్మించుండు కదా? మన కోసం ఎందుకు జన్మించుండు? ఆయనకి ఏం అవసరం జన్మించడానికి కదా? భూమి రావడానికి గల కారణం ఏంది? ఒక చిన్న స్టోరీ అయిపోయింది ఎగ్జాంపుల్ కదా. ఒక దగ్గర కొన్ని చీమలు ప్రయాణమే వెళ్తున్నాయంట. వినాలి, 2 నిమిషాలు డాన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక డాన్స్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, కేక్ తినేసి పోయించి వెళ్ళిపోదాం. కొన్ని చీమలు కదా ప్రయాణమే వెళ్తున్నాయంట. లైన్ గా చీమలు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గమనించారా మీరు? చీమలు ఎలా ప్రయాణం చేస్తాయి మీకు తెలుసా కదా? ఒక్కరి దగ్గర లైన్ గా పోతాయి కదా. మనుషులు అయితే వెళ్తారు గుంపులు గుంపులుగా, మందలు మందలు వెళ్తారు కదా. చీమలు ఏం చేస్తాయి? క్రమశిక్షణ కలిగి నీటికి వెళ్తా ఉంటాయి కదా. చీమలు ఒక ప్రయాణం కూడా వెళ్తున్నాయంట. ఆ వెళ్తున్నటువంటి ప్రయాణము కదా, ముందు ప్రయాణంలో గమ్యంలో ఒక పెద్ద అగ్నిగుండం ఉన్నదంట. ఒక పెద్ద అగ్నిగుండం ఉన్నదంట. ఆ చీమలకు తెలియదు పాపం. అగ్నిగుండం ఉన్న సంగతి ఆ చీమలకు తెలియదు కదా. ఆ అగ్నిగుండం ఉన్న సంగతి చీమలకు తెలియదు. ఆ చీమలు ప్రయాణం వెళ్తున్న ప్రతి చీమ ఏమైపోతుందంట? అగ్నిగుండం పడిపోతా ఉందంట. ఇది పైన ఉన్నటువంటి భగవంతుడు గమనించిండు. పైన ఉన్నటువంటి దేవుడు ఏం చేసిండు? గమనించి స్వరముతో మాట్లాడుతా ఉన్నాడు. చీమలారా, మీరు వెళ్తున్నటువంటి ప్రయాణము ప్రమాదకరము. చీమలారా, మీరు వెళ్తున్నటువంటి ప్రయాణము మరణం ఉన్నది అక్కడ. చీమలారా, మీరు వెళ్తున్న ప్రయాణంలో నరకం ఉన్నది అక్కడ. దయచేసి మీ ప్రయాణాన్ని మళ్లించుకోండి, దయచేసి మీ ప్రయాణాన్ని తప్పించండి అని ఎంత మొత్తుకున్నా కూడా, ఎంత స్వరం వినిపించినా కూడా చీమలకు ఆ శబ్దము అర్థమైతలేదంట. స్వరము వింటున్నారు కానీ ఆ స్వరము వెనకాలన్నటువంటి భావం ఏంటో వాళ్ళకి అర్థమైతలేదు. ఆ చీమల భాష వేరు, అర్థమవుతుందా? ఎంత స్వరం వచ్చినా కూడా వినిపించకుండా ఏం చేస్తానంట? అలానే వెళ్తున్నానంట. ఆ యొక్క నరకంలో పడిపోతా ఉన్నారంట, అన్ని కూడా పడిపోతా ఉన్నారంట. ఇలా అయితే కాదు అని చెప్పేసి ఆ భగవంతుడు స్వరం ఇచ్చినటువంటి భగవంతుడు ఏం చేసినా తెలుసా కదా? చీమలాగా అవతారం వేసి ఆ చీమలు వెళ్తున్న ప్రయాణంలో వాళ్ళకంటే ముందు ప్రయాణం వెళ్ళిపోయినట్టు. ముందు ప్రయాణం వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఎదురు తిరిగి, ఇక్కడ ప్రమాదం ఉన్నది, ఇక్కడ అగ్నిగుండం ఉన్నది, ఇక్కడ మీరు ప్రయాణం చేస్తే చనిపోతారు, దయచేసి మీ ప్రయాణాన్ని పక్కకు తప్పించుకోండి అని చెప్పేసి చీమలాగా అవతారమై వాళ్ళకు అర్థం కావాలని చెప్పేసి వాళ్ళు చూస్తుండగానే అగ్నిగుండంలో దూకి ఆ చీమ చనిపోయిందంట. అప్పుడు అర్థమైపోయిందంట ఇక్కడ ప్రమాదము దాగి ఉన్నది అని చెప్పేసి అక్కడ చూసినటువంటి చీమలను కూడా ప్రయాణాన్ని పక్కకు మళ్లించి బ్రతికిని అంట. బిడ్డ ఈరోజు చూస్తున్నావా? దేవుడు కూడా నువ్వు నేను చేస్తున్నటువంటి తప్పులు కదా ఎన్నో మారు దేవుడు గద్దించిండు, ఎన్నో మారు దేవుడు ఏం చేసిండు? బయలుపరిచిండు. మనుషులారా, మీరు చేస్తున్నటువంటిది తప్పు, మీరు చేస్తున్నటువంటిది చాలా ఘోరము. ఆ పాపం వెనుక ఏం దాగి ఉంది? నరకం దాగి ఉంది. ఆ పాపం వెనుక ఏం దాగి ఉంది కదా? ఘోరమైనటువంటి నరకం దాగి ఉంది. దయచేసి మీరు ఆ పాపం చేయకండి, దయచేసి ఆ త్రాగుడు బంద్ చేయండి, దయచేసి ఆ గొడవలు బంద్ చేయండి, దయచేసి ఆ కొట్టాలు బంద్ చేయండి, దయచేసి ఆ సనుకోవడం కొనుక్కోవడం బంద్ చేయండి అని చెప్పేసి అంటే అదే తెలుసా? ఆ చీమలాగా అదే ప్రయాణంలో రోజుకు 2000 సంవత్సరాల క్రితం నువ్వు నేను చేస్తున్నటువంటి తప్పు కోసము, నువ్వు నేను చేసినటువంటి పాపం కోసము, నువ్వు నేను ఏం చేస్తున్నా ఈ కళ్ళతోని చూడరాని చూస్తున్నాం, నువ్వు నేను ఏం చేస్తున్నా చేతులతోని చేయరాని పనులు మనం చేస్తున్నాం. ఒక అనవసరంగా కొడుతున్నాం ఈ చదువుతోని, ఒక అనవసరంగా సాపరాలు పెడతా ఉన్నాం ఈ చదువుతోని కదా. నువ్వు నేనేం చేస్తున్నా ఈ కాళ్ళతోని పాపం మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. ఇదే కాళ్ళతో చర్చికి వస్తాము, ఇదే కాళ్ళతో కళ్ళు కంపెనీకి వెళ్తా ఉన్నాం, ఇదే కాళ్ళతో మొరపెడుతున్నాము, ఇదే కాళ్ళతో బైక్ షాప్కి వెళ్తా ఉన్నాం, ఇదే చేతితో బైబిల్ పట్టుకుంటాము, ఇదే చేతితో బైక్ శిక్ష పట్టుకుంటా ఉన్నాం, ఇదే నోటితో దేవా అంటున్నాము,
ఇదే నడుతోని కదా బూతులు మాట్లాడుతా ఉన్నావు కదా, ఇన్ని తప్పులు చేస్తా ఉంటే, ఇన్ని పాపాలు చేస్తా ఉంటే నా దేవుడు ఏం చేసినా తెలుసా? మనకి ఎంత చెప్పిన అర్థమవుతుందని చెప్పేసి ఆయనని మనిషిగా ఈ లోకానికి ఉదయించి శిలువపై నా చేసిన పాపాలన్నీ కూడా రక్తము చిందించి శిలువపై మరణం చెందిందంట. అప్పుడు మనకు పాప క్షమాపణ కలిగింది. చూస్తున్నా బిడ్డ, దేవుడు వచ్చింది ఎందుకో తెలుసా? నీ తప్పులు నా తప్పులు క్షమించడానికి కదా. క్షమించినటువంటి దేవుడు, మరణించినటువంటి దేవునికి ఈ రోజు క్రిస్మస్ గిఫ్ట్ గా మనం ఏమి ఇవ్వాలి? రోజు ఏ గిఫ్ట్ ఇవ్వాలి? రోజు మనము కొత్త బట్టలు వేసుకొని కేక్ తీసుకొని ప్రభా కదా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి అన్నావా కదా? మోకాలేసి మనం ఏం చేయాలి? ప్రభా నా యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని నీకు ఈ రోజు నుంచి అప్పచెప్తున్నా ప్రభువా. నా తాగుబోడు తనాన్ని నేను వదిలేస్తున్నా, నీ తిరిగిపోడు తనాన్ని నేను వదిలేస్తున్నా కదా. రకరకాల ముచ్చట్లు మాట్లాడేదాన్ని, రకరకాల బూతులు మాట్లాడేవాడిని కదా. అస్తమానం వేరే వాళ్ళ గురించి శుద్ధి పెట్టుకునేదాన్ని, అస్తమానం వేరే వాళ్ళ గురించి శుద్ధి పెట్టుకునే వాడిని ఇప్పటి నుంచి నేనే చేస్తున్నా ప్రభువా, వదిలేస్తున్నా యేసయ్య అని. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ రోజు మనం తీర్మానం చేసుకోవాలా అవుతా కదా. అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే, అదే పాపంలో వెళ్తా ఉంటే, అదే తిట్టులో మనం ఉంటా ఉంటే, అదే ముసలిలో మనం కూర్చుంటా ఉంటే మరలా మనం ఏం చేసాడో తెలుసా? మరలా దేవుడికి మనం సిలువేసినట్టే. మరలా దేవుడు సిలువేద్దామా? మనము సిలువ వేయాలా? ఆల్రెడీ మన కోసం ఏం చేసిండు దేవుడు? సిలువలో మరణించిండు. కాబట్టి ఈ రోజు మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఒక్కసారి మనం హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం. ఒకసారి మనం హృదయాన్ని ఏం చేద్దాము? పరిశుద్ధపరచుకుందాం. ఒక్కసారి మోకాలేసి కూర్చుందామా? ఒక్కసారి మోకాలు లేని పైన లేని అవసరం లేదు, మోకాలు ఇద్దాం. అట్లనే మోకాలు ఇద్దాం. అట్లనే ఈ రోజు కదా దేవునికి మనం ఈ రోజు మంచి గిఫ్ట్ ఇద్దామండి. ఈ రోజు దేవునికి మనం ఈ రోజు ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం కదా. దేవుని క్రిస్మస్ పండుగ వస్తే అందరు గిఫ్ట్ ఇస్తాం. ఈ రోజు మనము పరిశుద్ధమైన హృదయాన్ని దేవుని గిఫ్ట్ గా ఇద్దాం. కళ్ళు మూసుకున్న ప్రతి ఒక్కరు యేసయ్యా ప్రభువా, నైనా యేసయ్యా ప్రభువా, పరిశుద్ధాత్మడానికి వందనాలు. నేను ఎన్నో పాపాలు చేశాను తండ్రి రాజు. అయినా గడిచిన సంవత్సర కాలంలో ప్రభు ఆయన ఎన్నెన్నో తప్పులు, ఎన్నెన్నో పాపాలు. అవును తండ్రి, నా నోటి మాట ద్వారా, అవును తండ్రి నా కాళ్ళ నడక ద్వారా, అవును యేసయ్యా నా చేతుల ద్వారా నేను చేయరాని పనులు, అయినా ఎన్నెన్నో తప్పులు తండ్రి రాజా. నా కనుచూపులతో ఎన్నో పాపాలు చూశానయ్యా. నా నోటితో ఎంతోమంది దూషించానయ్యా. నా చెవులతో ఎన్నో పాప ముచ్చట్లు విన్నానయ్యా. నా నోటితో ఎంతో పాప ముచ్చట్లు మాట్లాడాను ప్రభు. అయ్యా నీకు ఈరోజు బహుమానం ఇస్తున్నా నైనా, నా పరిశుద్ధమైన హృదయానికి అప్పచెప్తున్నా యేసయ్యా. అందరం ప్రతి ఒక్కరం దయచేసి అడుగుదామండి కదా. ఎవరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు.